బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. మా గోవా ట్రిప్ వీడియోస్కి ఇదే లాస్ట్ వీడియో అండి. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, కంపల్సరీగా మీకు అయితే నచ్చుతుంది. డే 5లో మేము మార్నింగ్ సింక్వేరియం ఫోర్ట్ చూసాము. సింక్వేరియం ఫోర్ట్ చూసిన తర్వాత బోటింగ్ చేసి లైట్ హౌస్ కూడా చూసాం కదా. సో దాని తర్వాత ఉడిపి హోటల్లో లంచ్ అయితే చేసాము. నార్త్ ఇండియన్ ప్లేట్ ఒకటి, సౌత్ ఇండియన్ ప్లేట్ ఒకటి, మీల్ ప్లేట్ తీసుకొని రెండు అయితే ఎంజాయ్ చేసి ఇంకా ఇప్పుడైతే అంజునా బీచ్కి వెళ్తున్నాము. ఇదే మేము మా ట్రిప్లో చూసే లాస్ట్ ప్లేస్ అన్నమాట, లాస్ట్ బీచ్. ఇప్పుడు అంజునా బీచ్కి వెళ్ళి సో ఈ బీచ్ ఎలా ఉంది, ఈ బీచ్ స్పెషాలిటీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నాకు తెలిసి ఏదైనా కష్టమైన పని ఉన్నది అంటే ఈ హస్బెండ్స్కి మ్యాప్ రూట్ చెప్పడమే. ప్రస్తుతానికి అదే చేస్తున్నాను అనమాట. ఫుల్ స్పీడ్లో అంజునా బీచ్ అయితే వచ్చేసాము. చూసారు కదా, ఇక్కడ కూడా చాలానే షాప్స్ అయితే ఉన్నాయి. సో ఇంకా బీచ్కి అయితే వెళ్దాం రండి. సో ఫైనల్లీ మనం ఉన్నాము అంజునా బీచ్లో. సో ఇదే అనమాట అంజునా బీచ్. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇట్లా బ్లాక్ స్టోన్సే అనమాట. ఇక్కడ బ్లాక్గా అంతా కనిపిస్తుంది కదా స్టోన్స్. సో దాని మీదకి ఇట్లా వాటర్ వస్తాయి అనమాట. సో అదే ఇక్కడ స్పెషాలిటీ. అందుకే ఇక్కడ ఎక్కువ ఫోటోషూట్స్ అట్లాంటివి జరుగుతాయి. ఇట్లా ఉన్నాయి చూడండి, మీకు క్లియర్గా ఇంకా వీడియో తీసి కూడా చూపించాను. సో ఇలా స్టోన్స్ అంతా ఉన్నాయని చెప్పాను కదా, ఆ స్టోన్స్ గ్యాపులల్లా పెద్ద పెద్ద పీతలు అవుతున్నాయి అనమాట. చూడండి ఎట్లున్నాయో. నేను ఆ కొద్ది టైంలోనే ఒక 20-30 చూసినాను అనమాట. చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, మొత్తం అవే ఉన్నాయి ఆ స్టోన్స్ గ్యాప్లల్లా. సో చాలా డేంజర్ అనమాట. సో అందుకే చుట్కినైతే ఒక 5-10 మినిట్స్ కూడా కింద అస్సలు అంటే అస్సలు వదిలేయలే. అది కుట్టింది అనుకో, వామ్మో అసలు ఊహించుకుంటేనే ఘోరం భయం అయింది. ట్రిప్ ఒక దిక్కు అవుతాం, మేము ఒక దిక్కు అవుతాం. అందుకే పెద్దగా అక్కడ ఎక్కువసేపు లేము. చుట్కిని కూడా కిందకి దింపలేదు. ఉన్నంతసేపు బాగా ఎత్తుకున్నాడు, మళ్ళీ లేకపోతే నేను ఎత్తుకున్నాను అనమాట. ఇంకా అలా పీతలు ఉన్నాయి, ఇంకా మధ్యలో ఇలా హోల్స్ ఉన్నాయి అనమాట. మనం నడుస్తుంటే మన కాలు ఇరికినా ఇరుగుతుంది చిన్నపిల్లలకైతే. సో చూడండి
అంజునా బీచ్కి వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అదనమాట నేను చెప్పాలనుకున్నది ఈ వీడియోలో. వ్యూ లొకేషన్ అంతా బాగుంది, కానీ పిల్లలు చిన్న పిల్లల్ని మాలాగా ఎవరైనా తీసుకెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం ఆ స్టోన్సే కదా అని వాళ్ళని వదిలేయడం వల్ల ఈ కాళ్ళల్లో ఇరకపోవడం అన్నా, ఈ పీతలు కుట్టడం అన్నా అట్లాంటివి జరుగుతాయి అనమాట. సో మేమైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఈ వీడియోలో జరిగింది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, మీకే తెలుస్తుంది. చూసారు కదా, ఇలా వేవ్స్ వస్తుంటే వీడియోస్ రీల్స్ తీసుకుందామని చెప్పేసి మేమైతే అక్కడ ఎడ్జ్లో నిల్చున్నాము. సో ఫైనల్గా ఏమైందో చూడండి వీడియో. సో ఇదన్నమాట జరిగిన సంగతి. మేమేదో వీడియోస్ మస్తు వస్తాయి కదా, మంచిగా వేవ్స్ వస్తానే అని చెప్పేసి బావ అయితే అక్కడ నిల్చున్నాడు. నేను చుట్కీని ఎత్తుకొని వీడియో తీస్తున్నాను అనమాట. సడన్గా ఒక పెద్ద వేవ్ వచ్చి మొత్తం వాటర్ అన్నీ మా ముగ్గురు మీద పడ్డాయి అనమాట. వీడియో తీస్తూ నేను దూరంగా నిల్చున్నా కూడా నా మీద కూడా పడ్డాయి. చుట్కీతో సహా ముగ్గురం టోటల్గా తడిచిపోయినాం. సో ఇది తడిచిపోయినాక మేము ఈ వీడియో తీసుకున్నాం, ఫన్నీగా గుర్తుకుంటుంది కదా అని చెప్పేసి. అంజునా బీచ్ దగ్గర జరిగిన ముచ్చట ఇదనమాట. ఫైనల్ టచ్ ట్రిప్కి భలే ఫన్నీగా వచ్చింది. మీకు ఎప్పుడైనా బీచెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా లేదా అని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్ అంజునా బీచ్. మొత్తం నడిచిపోయినాం. సో ఇలా మా గోవా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సక్సెస్ఫుల్గా. ఫస్ట్ టైం ముగ్గురమే ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం భయం అయింది నాకు, చుట్కీతో ఎలా మేనేజ్ చేస్తామని. కాకపోతే బాగా సపోర్ట్ చేసింది చుట్కీ. అయితే చాలా బాగా మాతో పాటు ఎంజాయ్ చేసింది. ట్రిప్కి వెళ్ళడం అనేది మ్యాటర్ కాదు, పోయినప్పుడు అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని సేఫ్గా ఇంటికి రావడమే మెయిన్ అని అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడ మా రిటర్న్ జర్నీ ఎలా అంటే, నార్త్ గోవా నుంచి పంజిమ్కి, పంజిమ్ నుంచి వాస్కోడిగామ, వాస్కోడిగామ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి అయితే ట్రైన్ ఉందన్నమాట. సో నెక్స్ట్ డే ట్రైన్కి ఇప్పుడే ఎందుకు వెళ్తున్నామంటే, ఇది లాంగ్ జర్నీ అనమాట. గోవా నుంచి వాస్కోడిగామాకి టోటల్ 6 hours జర్నీ. సో నెక్స్ట్ డే హరిబరిగా ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి మేము ముందు రోజే ఈవినింగే వాస్కోడిగామాలో వెళ్ళి స్టే చేసాము. నైట్ 8:30కి అలా వాస్కోడిగామా రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత అక్కడ రూమ్ తీసుకొని ఇంకా నైట్ అయితే రెస్ట్ తీసుకున్నాం, నిద్రపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి ఇంకా మన వాస్కోడిగామా టు సికింద్రాబాద్ ట్రైన్ అయితే ఎక్కాము. ఇది అయితే ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. సో 9కి అలా స్టార్ట్ అవుతుందంటే మేము ఒక 15 minutes ముందే వచ్చి ఉన్నామన్నమాట, టిఫిన్ చేసి వచ్చాము. సో ఇది మనము మార్నింగ్ 9కి ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ 6కి అయితే దిగుతున్నాము. నియర్లీ 24 hours జర్నీ అనమాట. సో ట్రైన్లో ఎట్లా అవుతుందో అని అనుకున్నాం, కానీ చుట్కీ కూడా కొంచెం సపోర్ట్ చేసింది, కొంచెం ఏడ్చింది, క్రాంకీ అయిపోయింది. ఎందుకంటే 24 hours ట్రైన్లోనే అంటే కొంచెం క్రాంకీ అయిందనమాట. సో ట్రిప్ ఎండింగ్లోనే కాబట్టి ఏం కాదు. సో ఈ జర్నీలోనే మేమైతే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అయితే చూసాము, చూడండి మీరు కూడా. సో ఇదన్నమాట ట్రిప్ లాస్ట్ వీడియో అంజునా బీచ్ దగ్గర. హోప్ ఈ గోవా ట్రిప్ వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్ అయినాయి, నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్.